యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజపరుస్తూ ఈ ఉదయకాలము ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? చక్కగా ప్రభువులు ఎదుగుచు మీ యొక్క నిరాశ జీవితం నుండి బయటికి వచ్చి ప్రభు యందు ఆనందిస్తున్నారనేసి నేను భావిస్తూ ఉన్నాను. దావీదు జీవితంలో ఒకసారి ఒక సన్నివేశాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుచు ఉన్నాను. కీర్తన గ్రంథంలో నుండి 13వ కీర్తన మనం చూసినట్లయితే మొదటి వచనం ఈ రీతిగా ఉంది. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచదవా? నాకెంతకాలం విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును? చూసారా, చాలాసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి నిరాశ, ఇటువంటి నిస్పృహ చాలాసార్లు ఎదురవుతూ ఉంటుంది. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే మన హావభావాలపైన మనం ఆధారపడుతూ ఉంటామో, మన ఎమోషన్స్ పైన ఆధారపడుతూ ఉంటామో, వాక్యానికి దూరం అవుతాం. వాక్యానికి దూరమైనటువంటి వాళ్ళు మరి ఎమోషన్స్లో ఎక్కువగా మునిగి తేలిపోతూ ఉంటారు. ఎమోషన్స్ మంచివి కావు. ఎందుకనంటే చూడండి, దావీదు రాజు ఈ రీతిగా అనడము ఎంత హాస్యాస్పదం అనిపిస్తుంది. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచదవా? అసలు మరిచేటువంటి దేవుడైనా ఆయన? తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరునని సెలవిచ్చిన ఆ దేవుడు అసలు మరుస్తాడా? ఎన్నటికీ మరవడు కదా. మరి చూసారు ఈ ఎమోషన్స్ ఏం చేసాయో దావీదు యొక్క జీవితంలో. నిత్యము మరిచదవా? ఎంతవరకు నా మనసు నేను చింతపడదును? ప్రభు ఏమంటున్నాడు? అసలు చింతపడకుడే అని అంటున్నాడు. నీ భారమంతా కూడా నా పైన వేయడని చెబుతూ ఉంటే ఇతనేమో ఎంతో చింతపడిపోతూ ఉన్నాడు. చూసారా ఎమోషన్స్ ఎంత భయంకరంగా పనిచేస్తూ ఉన్నాయో. అయితే ఒక మంచి పని చేశాడు దావీదు. ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చూడండి, అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అని అన్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట ఏమంటాడనంటే, నా కన్నులకు వెలిగిమ్ము అని అంటాడు. ఎప్పుడైతే దేవుడు తన కన్నులకి తన పైన దృష్టి ఉంచి ఉత్తరం ఇచ్చి తనకి కన్నులకి వెలిగిచ్చాడో, వెంటనే చూశాడో ఏమన్నాడు అసలు చూడండి 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేస్తాడు కూడా కాదండి, చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. చూసారా, సఫరింగ్ టు సాంగ్, నిరాశ నుండి ఒక పాట ఎత్తుకునేటువంటి స్థాయికి వెళ్ళగలిగాడు. నిస్పృహ నుంచి హర్షించేటువంటి స్థాయికి వెళ్ళాడు. ఎలాగా? ప్రభువుని తెలుసుకోగలిగాడు. ప్రభు వైపు కేంద్రీకరించినప్పుడు నిజంగా ప్రభు చెప్పేటువంటి మాటలు ఏంటో తెలుసా? భయపడకు, నేనున్నానని అంటాడు. దిగులు పడకు, జడియకు, జలములు నీ పైన పొర్లి పారినప్పటికీ కూడా నువ్వు భయపడకవి, నీ మీద పొర్లి పారవు అని అంటాడు. కాబట్టి ప్రియమిత్రమా, అనేక సార్లు ఈ నిరాశ, ఇటువంటి ఎమోషన్స్ మన జీవితాలను చిన్న భిన్నము చేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కటి జ్ఞాపకం చేసుకోను, ఎప్పుడు నిరాశపడకు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ దేవుడు ఎన్నటికీ నిన్ను విడిచిపోడు. అసలు ఆకాశ పక్షులను చూడ ఎంత చక్కగా పోషిస్తున్నాడో, వాటికంటే శ్రేష్ఠులమైన మన జీవితాల్ని ఆయన ఇంకా ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. మరి ఎందుకు ఆ నిరాశ? నేనున్నప్పుడు ఎందుకు నిరాశపడుచు ఉన్నావు? నేనున్నప్పుడు ఎందుకు బాధపడుచు ఉన్నావు? నేను నీ నావలో ఉన్నట్టయితే నువ్వెందుకు చింతపడుచు ఉన్నావు? నువ్వెంత దూరం వెళ్ళినా, ఎటువంటి సుడిగుండాలలో నువ్వు చిక్కుబడినా నేనున్నాననే సంగతి తెలియదా? మాట మాత్రము సెలవిచ్చి నేను నీకు బయటికి తీసుకురాగల సంగతి నీ వెరుగుదువు కదా. అయితే ఎందుకు నిరాశపడుచు ఉన్నావు? నీకు చాలాసార్లు నేను చెప్పాను కదా, నేనున్నాను, భయపడకు, దిగులు పడకు, చింతపడకు, మీ చింత యావత్తు నా మీద వేయుడి అనేసి నేను చెబుతూ ఉంటే మీరు ఇంకా నిరాశపడటంలో ఏ మాత్రము విలువ అనిపిస్తుందా? మీకు సబబు అనిపిస్తుందా? అసలు ఆలోచన చేసుకో ప్రియమిత్రమా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రభు మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా, నేను కాదు. ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరో నిరాశలో బాగా కొట్టుమిట్టాడుచు ఉన్నారు. ఇంకా నాకు జీవితమే లేదనేసి చాలా బాధపడిపోతూ ఉన్నారు. అలాంటి వారికి ప్రభు అంటున్నాడు, ఐ ఆమ్ దేర్,
ఐఎమ్ గోయింగ్ టు రియల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి సందర్భం నుంచి, ప్రతి స్థితిగతి నుంచి నేను నిన్ను పైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి ప్రభు చెబుతూ ఉన్నాడు. అయితే నువ్వు ఒకటి చెయ్యాలి. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మై, అయ్యా నాకు సహాయం చేయని నువ్వు అర్జించావనుకో, ఖచ్చితంగా నీకు దగ్గరకు వచ్చి నీకు మేలు చేసేటువంటి దేవుడే ఎంతో ఉన్నాడు. కాబట్టి ప్రియమిత్రమా, నిరాశ చెందకు, నిస్పృహలోకి తూలిపోకు. ముఖ్యంగా నీ ఎమోషన్స్ పైన ఆధారపడకు. దేవునికి వాక్యాన్ని హత్తుకో. వాక్యం అంటే ఇదిగో సదాకాలం నీతో కూడా ఉన్నాను, నేను విడువను ఎడబాని సెలవిస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నడిపించేవాడని నేనే సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మాట ఎందు నువ్వు నమ్మికించగానే నీ యొక్క ఎమోషన్స్ పైన నమ్మికించుకున్నావంటే చాలా నష్టపోతావు. కాబట్టి ఎమోషన్స్ పక్కన పెట్టి దేవునికి వాక్యాన్ని హత్తుకో, దేవునికి వాగ్దానం చేపట్టుకొని ముందుకు సాగిపో. అప్పుడు నిజంగా నువ్వు హర్షించగలుగుతావు, దేవుని స్తుతిస్తావు. యువర్ సఫరింగ్ విల్ బికమ్ ఎ సాంగ్. లోయ అనుభవం నుంచి నువ్వు శిఖరం అనుభవానికి వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి అటువంటి జీవితము దేవుడు నీకు ప్రసాదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు. నాన్న, చాలా యవనస్తులు ఈ దినాలలో చాలా నిరాశ నిస్పృహలో అలమటిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, ఒక్కసారి వారిపైన నీ కనుచూపు ఉంచిన ఆయన, వారి కనులను వెలిగించు ప్రభువా. దావీదు మహారాజుని ఏ రీతిగా వెలిగించావో ఆ రీతిగా వారిని వెలిగించిన ఆయన, నువ్వు మహోపకారాలు చేసేటువంటి దేవుడవని, ప్రతి స్థితి నుంచి వారిని బయటికి తీసుకొచ్చేసి మీ నెమ్మదినిస్తావని వాళ్ళని గ్రహించి నిన్ను హత్తుకునేటువంటి వారుగా వారిని దీవించవలసిందిగా వేడుకుంటూ తండ్రి, ప్రతి సమస్య నుంచి తొలగింపచేసి మీ మేలుతో తృప్తిపరచవలసిందిగా వేడుకుంటూ ఈ దినాశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. Thank you for listening to this. God bless you.